9వ తరగతి తెలుగు ఉపవాచకం. నేను సావిత్రిబాయిని. మూలం సుష్మా దేశపాండే. అనువాదం ఓల్గా. స్వరం సమ్మెట ఉమాదేవి. నమస్కారం. ఇవాళ మీ అందరితో మాట్లాడటానికి వచ్చాను. మొదటి నుంచి చెప్తా వినండి. నేను పుట్టిందేమో నైగావ్. అయ్యో, అదెక్కడుందో మీకు తెలియదు కదూ. మహారాష్ట్రలో సతారా జిల్లాలోని ఖండాలా తాలూకాలో ఉంది. అబ్బో, ఎంత కుగ్రామమని! అక్కడసలు మనుషులుంటారా అని అనుమానం కలిగేంత చిన్న ఊరు. ఆ రోజుల్లో ఆ ఊళ్ళో అందర్నీ ఎరిగి ఉండేవాళ్లు. నేనా పాటిల్ గారింట్లో పెద్ద కూతుర్ని, మొదటి సంతానాన్ని. అబ్బా, మీకదంతా చూపించేదా? ఆ చేలల్లో పడి పరిగెత్తుతూ ఆ గులకరాళ్లను దుమ్మును తన్నుకుంటూ ముళ్ళు గుచ్చుకోవా అంటున్నారా? ముళ్ళు గిళ్ళు ఏవి అక్కరలేదు నాకు. విరబోసుకున్న జుట్టు ముఖం మీద పడుతుంటే వెనక్కి తోసుకుంటూ ఊరంతా వెర్రిగా పరిగెత్తేదాన్ని. చింతకాయలు కొట్టుకుని తినటం, రేగుపళ్ళు కోసుకుని తినటంలో నన్ను మించిన వాళ్ళు లేరు. ఒకరోజు ఏమైందో తెలుసా? అవును, మీరనుకున్నట్టే జరిగింది. నేనెక్కిన సీమచెంత చెట్టు కొమ్మ విరిగింది. నేనా కొమ్మని పట్టుకొని ఉయ్యాల ఊగుతున్నా. సీమచింతకాయలు నా పరికిణీలో నుంచి కింద పడిపోతున్నాయి. అమ్మా, నా సీమచింతకాయలు! నేను పడిపోతున్నా! కొమ్మ విరిగింది! నేను పడిపోతున్నా! అమ్మా, నా సీమచింతకాయలు! నా అల్లరికి అమ్మ పరిగెత్తుకొచ్చింది. వచ్చింది నన్ను దించొచ్చు కదా. వెళ్ళి మా నాన్నని పిలుచుకొచ్చింది. చూడండి మీ ముద్దుల కూతురు ఏం చేసిందో అంటూ అమ్మ నా వైపు చూపిస్తూ, నేనేమో కొమ్మకి వేలాడుతూ, మా నాన్న విరగబడి నవ్వుతూ. ఎంత బాగుంది కదా! నాన్న నన్ను కిందికి దించాడు. అమ్మ మాత్రం ఆపలేదు. ఈ పిల్లకు తొందరగా పెళ్లి చేసి పంపించాలి. ఏ కాలో చెయ్యో విరక్కొట్టుకుంటే ఎవరు చేసుకుంటారు? గుదిబండలా మన మెడకు చుట్టుకుని వేలాడుతుంది. అసలిది ఆడపిల్లేనా అంట. నేను ఆడపిల్లని కాదమ్మా. ఇదిగో ఈ సీమచింతకాయ చూడు, ఎంత తీయగా ఉందో అని నోట్లో కుక్కుకుంటూ అమ్మకు ఒకటిచ్చి మళ్లీ పరుగు తీసేదాన్ని. నాన్న కూడా పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పూనాలో ఉండే పూలే కుటుంబంలో ఒక అబ్బాయితో నా పెళ్లి నిశ్చయించాడు. ఈ సేట్జీ ఎట్లా ఉంటాడబ్బా అనుకునేదాన్ని. చింత చెట్లు ఎక్కుతాడా? బావిలో ఈత కొడతాడా? రాత్రిళ్ళు ఆరుబయట పడుకునే చుక్కలు లెక్కబెడతాడా? ఏమో, ఎవరికి తెలుసు? బళ్ళో చదువుకుంటున్నాడని చెప్పారుగా. పుస్తకాలు చదవగలడేమో. ఆ రోజుల్లో ఆడవాళ్లు గడప దాటకూడదు. ఆడపిల్ల పెరిగి పెద్దదయ్యేసరికి లక్ష్మణుడు గీసిన గీత దాటడం వల్లనే సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకుపోయాడనే కథ ఎన్ని వందల సార్లు విన్నానో ఎవ్వరూ లెక్కబెట్టలేదు. ఆడదంటే వంటింటికి, వంటింట్లో పొయ్యికి కట్టుబడి ఉండాలి. పొయ్యిలో కట్టెలు, పొయ్యూదే గొట్టం ఆ పిల్ల చేతిలో ఉండాల్సిందే. ఆ పిల్ల ఆ గొట్టం గుండా ఊపిరంతా పొయ్యిలోకి ఊదాల్సిందే. భర్తని, అత్తమామల్ని సేవించుకోవాలి. అంతే ఇక నీ పని. ఇప్పుడు పిల్లలు 2వ తరగతి చదువుతుంటే మీరు బుజ్జగిస్తుంటారే, ఆ వయసులో మేము అత్తగారింట్లో ఉండేవాళ్లం. ఒకరోజు నేను ఇల్లు సర్దుతున్నా. పుస్తకాల గుట్ట మీద ఉన్న దుమ్ము దులుపుతున్నా. ఇల్లు శుభ్రంగా ఉండాలి కదా. అదిగో అప్పుడే ఆయనొచ్చాడు. నా పుస్తకాలు నేం చేస్తున్నావు అన్నాడు. దుమ్ము దులిపి శుభ్రం చెయ్యొద్దా అన్నా. పేజీలు పోగొడతావు, జాగ్రత్త అంటే ఎక్కడికి పోవు, అన్నీ ఉంటాయి అన్నా. ఇదేంటో మరి. ఏ పేజీ అది? ఏ పేజీనో ఏమిటో నాకేం తెలుస్తుంది? ఏమైందని మీరిప్పుడు రగడ చేస్తున్నారు అన్నా. అవన్నీ జీవిత చరిత్రలు. ఇదిగో చూడు, ఇది శివాజీ గురించి రాసింది. ఆయన ఫోటో ఇది. ఇక్కడ వాషింగ్టన్ గురించి రాసింది. ఇది ఆయన ఫోటో అని సేట్జీ అన్నాడు. ఎవరు? శివాజీ నాకు తెలుసు.
మనవాడే కదా. కాని ఈయనెవరు? పరాయి దేశం మనిషి వలె ఉన్నాడు. మన దేశం అయితేనేం కాకపోతేనేం, మనిషి మంచి పనులు చేస్తే మనం అతని జీవితం, వ్యక్తిత్వం, విలువలు అన్నీ తెలుసుకోవాలి అన్నాడు. అబ్బో, ఈ సంగతులన్నీ మీ బుర్రలో ఉన్నట్టే చెప్తున్నారే అన్నా. బుర్రలో ఉంచాలనే ప్రయత్నిస్తున్నా. ఈ పుస్తకం చూడు, ఇది థామస్ పెన్ రాసిన మానవుని హక్కులు అన్న పుస్తకం. మనిషికున్న హక్కులేమిటో, బాధ్యతలేమిటో అన్నీ ఈ పుస్తకంలో రాసి ఉన్నాయి అని చూపించాడు సేఠ్జీ. ఇట్లా ప్రతిరోజు సేఠ్జీ నాకు ఏదో ఒకటి చదివి వినిపించేవాడు. మధ్యలో ప్రపంచం గురించి, మన చుట్టూ ఉండే ప్రపంచం గురించి నాకర్థమయ్యేట్లు చెప్పటం కోసం ఆపేవాడు. హిందూ ముస్లిం మతాల మధ్య ఉన్న తేడాలేమిటో, క్రైస్తవ మతం మనిషి గురించి ఏం చెప్తుంది, మన కుల వ్యవస్థ మన సమాజాన్ని ఎట్లా నాశనం చేస్తుందో చెప్పేవాడు. వీటన్నిటి గురించి ఆయన మాట్లాడుతుంటే చెవులు రిక్కించుకొని వినేదాన్ని. సేఠ్జీ నిరంతరం చదివేవాడు. కబీరు, తుకారాం, జ్ఞానేశ్వర్ వంటి భక్తుల సాహిత్యం, భక్తి మార్గాన్ని గురించి, బుద్ధుడు, బసవేశ్వరుడు, తీర్థంకరుడు మొదలైన మత సంస్కర్తల రచనలన్నీ చదివేవాడు. అవన్నీ నాతో చెప్పేవాడు. స్నేహితులతో చర్చించేవాడు. ఇదంతా చదివితే నీకేమొస్తుంది? ఆపుకోలేక ఒకరోజు అడిగాను. ఒకప్పుడు మంచిగా ఉండే మతం మూర్ఖపు ఆచారాలలో, సంప్రదాయాలలో చిక్కుకుపోయింది. వీటన్నిటినీ రూపుమాపాలి. ఈ దరిద్రపు ఆచారాలన్నీ ఎక్కువ తక్కువ కులాలనే విభజన వల్లనే వచ్చాయి. మామూలు మనుషులందరికీ చదువు ఎందుకుండకూడదు? ఆయనట్లా చెప్పుకుపోతున్నాడు. ఆయన బుర్రలో ఒకే ఒక విషయం తిరుగుతున్నది. చదువు, చదువు, చదువు. సదాశివ గోవింద్ ఆ రోజుల్లో సాగర్లో ఉండేవాడు. ఆయన సేఠ్జీని ఫర్రార్ అనే ఆమె నడిపే బడికి తీసుకువెళ్లాడు. ఆమె తెల్లజాతి మనిషి. వీళ్ళిద్దరూ బడిలో ఏం నేర్పాలి, ఎట్లా నేర్పాలి అని ఆమెను అడగడానికి వెళ్లారు. ఆమె అన్నది కదా, ఇంటికి కేంద్రం ఆడమనిషి. ఆమె చదువుకుంటేనే కుటుంబం బాగుపడుతుంది, లేకపోతే లేదు. మీరు మీ ఆడవాళ్లకు చదువు చెప్పించకపోవటం అన్యాయం, ఘోరం అన్నది. అంతే, సేఠ్జీ తలలో తొలుస్తున్న పురుగు తన దారి కాస్త మార్చుకున్నది. ప్రతి మగాడు తన భార్యకు చదువు నేర్పాలి. అక్కడ్నుంచి రావడమే పలక, బలపం, పుస్తకాలతో వచ్చాడు. నేనప్పుడే రొట్టెలు చేసి పొయ్యి ఆర్పబోతుండగా ఆయన ముఖం వెలిగిపోతున్నది. కాళ్ళు చేతులు కడుక్కుంటూనే నన్ను కేకేశాడు. అంతా సిద్ధంగా ఉంది, రొట్టెలు, కూర అన్నీ ఉన్నాయి, నీదే ఆలస్యం అని నేను కేక పెట్టాను. నాకిప్పుడు రొట్టె గిట్టె ఏమి వద్దు, నువ్వు ముందిట్రా అన్నాడు. అబ్బబ్బా, ఇవాళ సేఠ్జీకేమైంది అనుకుంటూ వచ్చాను. సేఠ్జీ చేతిలో పుస్తకాల రాశి. అప్పట్నుండి నా చదువు మొదలైంది. సేఠ్జీ పలక మీద వరసగా అచ్చులు, హల్లులు రాసి దిద్దమన్నాడు. అవే మళ్ళీ వేళ్లు నొప్పెడుతున్నాయి, విసుగు పుట్టేది. సేఠ్జీ ప్రతి క్షణం నా చదువుపై శ్రద్ధ పెట్టాడు. నాకిప్పుడు చదవడం వచ్చింది. నిన్న మొన్నేగా సేఠ్జీ నాకు అన్నీ చదివి వినిపించేవాడు. ఇప్పుడేమో నేను మాటలు గుర్తుపడుతున్నా. అక్షరాలు, మాటలు, వాక్యాలు నా ముందు నాట్యం చేస్తున్నాయి. గొబ్బిళ్ల పాటలన్నీ రాయాలనిపించేది. నా పేరు రాయాలని, దాన్ని నా వేళ్లతో తాకి చూసుకోవాలని అనిపించేది. నెమ్మదిగా నాకు చదవటమంటే చాలా ఇష్టం కలిగింది. ఇదంతా ఒకవైపు జరుగుతుండగానే సేఠ్జీ తక్కువ కులాల ఆడపిల్లల కోసం ఒక బడి పెట్టాడు. ఇక దాంతో ప్రళయం ముంచుకొచ్చింది. ఎవరేమనుకున్నా సేఠ్జీ ఖాతరు చేయలేదు. బడి బ్రహ్మాండంగా ఉంది. అన్నాసాహెబ్ చిప్లూంకర్ భవనంలో ఆడపిల్లల కోసం రెండో బడి కూడా మొదలైంది. కేశవరావు బవాల్కర్, జగన్నాథ్ సదాశివ్, అన్నాశాస్త్రి బుద్దే, బాపూరావుజీ మందే,
విష్ణుమురేశ్వర్, బిడే కృష్ణశాస్త్రి, చిప్లూంకర్ వీళ్ళందరూ కార్యనిర్వాహకులుగా ఉన్నారు. ఆ బడి కూడా చక్కగా నడుస్తున్నది. ఒకరోజు సాయంత్రం సేఠ్జీ ముఖం వేలాడేసుకుని వచ్చాడు. ఏం జరిగిందని అడిగాను. ఆయన మాట్లాడకుండా అటూ ఇటూ అశాంతిగా తిరుగుతున్నాడు. మళ్ళీ అడిగాను, ఏమైంది? జరగరానిది జరిగిందా? స్కూలు నడిపే పంతులు గారు బడి మానేశారు. ఇప్పుడేం చెయ్యాలి అన్నారు. మనమేం చేయగలం అన్నాను. నాకు తెలియడం లేదు. కాని తక్కువ కులాల వాళ్ళు కూడా బాగా చదువుకొని టీచర్లు కావాలి. కాని అంతవరకు ఏం చెయ్యాలి? చివరకు కొత్త పంతులు గారు దొరికే వరకు నన్ను బడికి రమ్మన్నాడు. ఆ పిల్లలకు పుస్తకాలు చదివి వినిపించుదువుగాని అన్నాడు. నేనా? చదువు చెప్పటమా? నా వల్ల కాదు అని నేను చెప్పేది వినిపించుకోకుండానే సేఠ్జీ బావల్కర్తో మాట్లాడడానికి వెళ్లిపోయాడు. వాళ్ళేం మాట్లాడుకున్నారో దేవుడికి తెలియాలి. బావాల్కర్ గారు వెంటనే మా ఇంటికొచ్చారు. అంతా నిర్ణయమైపోయింది. రేపట్నుంచి నువ్వు బడికొచ్చి పిల్లలకు చదువు చెప్పాలి అని అన్నారు. నేనెట్లా చెప్తాను? ఏం చెప్తాను అని అన్నా. నువ్వు చెప్తావు అంతే. ఎట్లా చెప్పాలో నేను నేర్పిస్తా. వాళ్ళిద్దరూ కూడా నేను చెప్పేది వినిపించుకునే స్థితిలో లేరు. బడిలో పాఠాలు చెప్పుకోవడానికి ఒప్పుకోక తప్పలేదు. నేను బడికి పోతుంటే జనం కిటికీల వెనక నిలబడి తిట్టేవారు, శాపనార్థాలు పెట్టేవారు, నీచమైన మాటలన్నీ అనేవారు. బడికి వెళ్ళంగానే అక్కడ తలుపులు కిటికీలు మూసే లోపల పిల్లలకు నీతి పద్యాలు, ఊడికలు తీసివేతలు, భూగోళ శాస్త్రం, మరాఠా చరిత్ర ఇవన్నీ చెప్పేదాన్ని. సేఠ్జీ మాలమాదిగల పేటలకు వెళ్లి చదువు ఎంత అవసరమో ప్రచారం చేస్తుండేవాడు. మేము ఒక బిడ్డను దత్తత చేసుకున్నాము. మా స్వంత కొడుకు వలె అతన్ని పెంచాము. మనిషిని కట్టిపడేసేది రక్త సంబంధం మాత్రమే కాదు, మానవత్వం మరింత బలమైన బంధం. కాని ఇవాళ కులం పెద్ద సమస్యగా మారింది. ఎందుకంత పెద్ద సమస్య అయింది? మీరు ఆలోచించండి. మా ఆలోచనలు, మా ఆదర్శాలు వాటి కాలం చెల్లిపోయిందా? ఇవాళ రేపు ఎవరైనా దత్తత తీసుకోవాలంటే కులం, రంగు, జాతి అన్నీ చూస్తున్నారు. అసలు దత్తత తీసుకోవాలనే అనుకోరు. కాని కొత్తగా ఈ లోకంలోకి వచ్చిన ప్రాణికి కులం ముద్ర వేయటం దేనికి? జ్యోతిరావు పూలే మొదటి బాలికల పాఠశాల ప్రారంభించాడంటారు. శిశు హత్యలకు వ్యతిరేకంగా మొదటి ఆశ్రమం స్థాపించాడంటారు. సావిత్రిబాయి మొదటి పంతులమ్మ అని కూడా అంటారు. ఇదంతా నిజమే కావచ్చు. కాని ఆ పని అక్కడితో ముగిసిపోకూడదు. ఆశ్రమాన్ని మా స్వంత డబ్బుతో ప్రారంభించాం. తర్వాత పండరీపురంలో అట్లాంటి ఆశ్రమాన్నే ఏర్పరిచినప్పుడు సేఠ్జీ మా ఆశ్రమాన్ని ఇక పెంచలేదు. ఆయన అనేవాడు, నిజమే, ఈ పని నేను మొదలుపెట్టాను. కాని మనం మాత్రమే ఈ పని చెయ్యాలి అని అనుకోకూడదు. ఇంకొకళ్ళు ఇట్లాంటి పని చేస్తుంటే మనం ఇంకొక కొత్త పని ప్రారంభించడానికి సంకోచించకూడదు. మా మనసుల్లో ఒకసారి ఆ ఆలోచనకు బీజం పడిందంటే ఇక అది కార్యరూపం దాల్చాల్సిందే. ఆలోచన ఆచరణగా వెంటనే మారవలసిందే. మా ఆలోచనలు అన్ని చోట్ల విస్తరించేటందుకు సంఘం పెట్టాలని అనుకున్నాం. 1873 సెప్టెంబర్ 23వ తారీఖున సత్యశోధక సమాజాన్ని ఆవిష్కరించుకున్నాం. ఆ సమాజం ఒక మౌలిక సూత్రం మీద ఆధారపడింది. దేవుడు ఒక్కడే, మనమందరం ఆయన పిల్లలం. ఆయనను ప్రార్థించటానికి ఈ మధ్యదళారీలు ఎందుకు? ఒక మనిషిని మంచివాడుగా, గొప్పవాడుగా చేసేది గుణమే గాని కులం కాదు. మనం సత్యం కోసం అన్వేషిస్తున్నాం. భగవంతుడు అన్నింటినీ సృష్టించాడు. అందువల్ల సేఠ్జీ ఆయనను సృష్టికర్త అనేవాడు. ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలం. ఈ సత్యాన్ని అంగీకరించిన వారెవరైనా సత్యశోధక సమాజంలో సభ్యుడు కావచ్చు. కులం ఏదనే ప్రసక్తి లేదు.
సత్యశోధక సమాజం ఆధ్వర్యంలో మొదటి వివాహాన్ని 25/12/1873లో సమాజం పద్ధతిలో జరిపించాం. మేం గెలిచాం. ఇప్పుడు నాలో నేను అనుకుంటా, మా తర్వాత వచ్చిన ఈ ప్రజలు మా విజయాలను ముందుకు తీసుకెళ్తున్నారా, లేక వాటిని అక్కడనే భూస్థాపితం చేసి జీవం లేకుండా చేస్తున్నారా అని. సేఠ్జీ పక్షవాతం వచ్చి కోలుకున్నారు. కాని ఎప్పుడూ ఇతరమైన జబ్బులేవో చేస్తూనే ఉన్నాయి. అఖండ పాటను వింటూనే సేఠ్జీ యాత్ర ముగిసింది. హృదయ విదారక రోదనలు మిన్నుముట్టాయి. నిప్పుల కుండను పట్టుకొని సత్యమేవ జయతే అఖండ సత్యం, సత్యమేవ జయతే అఖండ సత్యం అనుకుంటా ఆయన అంతిమయాత్రను నేనే నడిపించాను. పూనాలో 1897లో ప్లేగు వ్యాధి ప్రబలింది. పట్టణం ఎడారి అయిపోయింది. జనమంతా దగ్గరలోనే ఉన్న అడవిలోకి పారిపోయారు. ఇట్లాంటి సమయాల్లో తక్కువ కులాల వాళ్లకు సహాయపడాలని ఎవరనుకుంటారు? నేను, నా కొడుకు యశ్వంత్, సమాజం సభ్యులు వ్యాధిగ్రస్తులకు సాయంగా వెళ్ళాం. ఒక గుడిసెలో 2 ఏళ్ల పసివాడు బాధతో లుంగలు చుట్టుకుపోతూ కనిపించాడు. ఆ పిల్లవాడిని ఎత్తుకుని డాక్టర్ దగ్గరికి పరిగెత్తాను. ప్లేగు అంటువ్యాధైనా ప్రాణం కోసం పెనుగులాడుతున్న ఆ పసిగుడ్డును ఎత్తుకోకుండా ఎట్లా ఉండగలను? నా గుండెలకు అదుముకున్నాను. ఆ పసిబిడ్డ చావవలసి ఉంటే మరొక మనిషి ప్రేమ ఇచ్చే వెచ్చతనంలో చనిపోనివ్వు. ఆ బిడ్డ చనిపోయాడు. నాకు కూడా ప్లేగు వ్యాధి సోకింది. నా ప్రయాణం పరిసమాప్తమయ్యింది. నేను పనిలో ఉండగా మృత్యువు నన్ను వరించటం నా అదృష్టం. నేను సావిత్రిబాయిని. మూలం సుష్మా దేశపాండే. అనువాదం ఓల్గా. స్వరం సమ్మెట ఉమాదేవి.